నల్గొండ జిల్లా వేములపల్లిలో బంగారం దొరుకుతుందని అందరూ రోడ్లెక్కారు. రోడ్లపై వెళ్లే వాహనదారులు కూడా అదే పనిలో పడిపోయారు. రోడ్డుపై గోల్డ్ దొరుకుతుందని అందరూ తిరుగుతున్నారు. ఆ రూట్లో బంగారం లారీ వెళ్లిందని, లారీ నుంచి బంగారం పడిపోయిందనే వార్తలతో సర్చింగ్ మొదలుపెట్టారు. బంగారం లాంటి ముక్కలు కొన్ని దొరకడంతో జనం ఫుల్గా వస్తున్నారు. రోడ్లపై బండ్లాపి అదే పనిలో పడిపోయారు. చివరికి పోలీసులు కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం మానేసి బంగారం ముక్కల కోసం వెతుకుతున్నారు. వేములపల్లి నుంచి మిర్యాలగూడ వరకు ఇదే సీన్ కనిపిస్తోంది. దాదాపు 10 కిలోమీటర్ల దూరం బంగారం వెతికే పనిలో పడ్డారు జనం. హైవే రోడ్ ఇది. హైవే రోడ్డు మీద లారీల నుంచి బంగారం పోయిందని చెప్పి మొత్తం ఇక్కడ స్థానికులు మొత్తం జనాలు మొత్తం ఫుల్ తిరుగుతున్నారు. వచ్చి మొత్తం దోలాడుకుంటారు మొత్తం ఊరికి. అయితే ఇది యాక్చువల్గా ఇది బంగారమా లేకపోతే ఇది ఇత్తడి అనేది అర్థం కావట్లేదు. అయితే దీని మిక్స్ కోటింగ్ చేసుకొని ఏమైనా చేస్తారా అనేది అర్థం కావట్లేదు. కానీ సేమ్ మళ్ళీ బంగారం లెక్కనే ఉంది ఇది. అందుకనే కొంచెం మొత్తం జనాలు మొత్తం ఊపుకొని పోతున్నారు. మాకైతే తెలియదు ఇది. ఇది అంశంపై డీటెయిల్స్ కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, అసలు ఏం జరిగింది? ఇప్పుడు విజువల్స్ లో కనిపిస్తుంది నిజంగా బంగారమేనా? గుడ్ ఆఫ్టర్నూన్ యశోద. నార్కట్పల్లి అద్దంకి రహదారి అయిన వేములపల్లి నుంచి మిర్యాలగూడెం వరకు ఈ ఏదైతే బంగారం దొరుకుతుందనే వదంతులతోటి అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు మొత్తం కూడా పూర్తిగా రోడ్లపైకి వచ్చి వాళ్ళు బంగారం వెతికే పనిలో పడిపోయారు. మొత్తానికి అక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఒక బంగారానికి సంబంధించిన లారీ వెళ్ళింది. ఆ లారీ నుంచి మొత్తం పూర్తిగా బంగారంకు సంబంధించి ముక్కలు కింద పడిపోయాయి. దానికి సంబంధించి కూడా అవి దొరుకుతున్నాయనే దాంతో అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత పనులు వదిలేసి కానీ మొత్తం పూర్తిగా కూడా ఈ బంగారము వెతికే పనిలో పడ్డారు. మొత్తానికి ఇవి చూస్తే మాత్రం అల్యూమినియం కు సంబంధించి కొన్ని ఇనుప రేకులుగా కనిపిస్తుంది. దానికి కొంచెం బంగారు పూత కనిపిస్తుంది. దాంతో ఇవి మొత్తం కూడా గోల్డే అనుకుని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం కూడా ఇట్లా అక్కడ షికార్లు చేయడంతో మొత్తం కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, అక్కడ నిత్యం పోయే ప్రయాణికులు కావచ్చు, అక్కడి నుంచి వెళ్లే వాహనదారులు కావచ్చు, మొత్తం కూడా బంగారం వెతికే పనిలో పడిపారు. సుమారు 10 కిలోమీటర్ల మేర వేములపల్లి నుంచి అటు మిర్యాలగూడ బైపాస్ వరకు కూడా ఇక్కడ ఈ బంగారానికి సంబంధించిన ముక్కలు అక్కడక్కడ పడిపోయాయనే దాంతో కొంతమంది వాహనాలతోటి ప్రత్యేకంగా దీనికోసమే ఇంత దూరం నుంచి వచ్చి వెతికేటోళ్ళు ఉంటే, కొంతమంది మాత్రం అక్కడి నుంచి వెళ్లే వాళ్ళు కార్లు, లారీలు, ఇక దాంతో పాటు వాళ్ళకున్న వాహనాలు కూడా పక్కన పెట్టి కొంతమంది వెతికే పనిలో పడ్డారు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా పొలం పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ఇళ్ల వద్ద ఉండే వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల గ్రామస్తులు మొత్తం కూడా ఈ బంగారం రేణువులు దొరుకుతున్నాయనే దాంతో మొత్తం కూడా రోడ్లపై వెతికే పనిలో పడ్డారు యశోద. మొత్తానికి ఇవి చూస్తే మాత్రము అల్యూమినియానికి సంబంధించిన వాటిగా కనిపిస్తున్నాయి. దాంతో వాటిని అంటే కొంచెం బంగారు పూత కనిపించడంతో మొత్తం కూడా గోల్డ్ అని చెప్పేసి చుట్టుపక్కల అందరూ కూడా దాన్ని పుకార్లు చేశారు. దాంతో ఆ పనిలో పడ్డారు. ఇక దీన్ని ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాల్సిన పోలీసులు కూడా ఇవి బంగారమే అని ఆలోచనతోటి వాళ్ళు బంగారు ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే పరిస్థితిని వదిలేసి వీళ్ళు కూడా వెతికే పనిలో పడ్డట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది యశోద. అంటే శేఖర్, లారీ నుంచి ముక్కలన్నీ పడిపోయాయని చెప్తున్నారు. మరి లారీ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఇప్పటి వరకు కూడా ఆ లారీకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఏం తెలియట్లేదు. దానికి సంబంధించి మాత్రం అది గోల్డ్ కాకపోవచ్చు అనేది మాత్రము ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు కొంతమంది. కానీ ఇక్కడ వాళ్ళకి చెప్పేలోపే వాళ్ళు ఎక్కడ కూడా అంటే అక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఎవరి మాట కూడా వినే పరిస్థితి లేదు. దాంతో వీళ్ళు ఈ వెతికే పనిలో పడ్డారు. కానీ అది మాత్రం పూర్తిగా బంగారం లోడు మనకు గోల్డ్ అనేది అత్యంత విలువైనది. దానికి సంబంధించి అంత ఈజీగా కావచ్చు, అంత ఒక లారీలో తరలించే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. అంటే మనం అది ప్రాథమికంగా మనం దాన్ని అంచనా వేయచ్చు. గోల్డ్ అనేది అత్యంత విలువైనది కావడంతో దాన్ని ఎంతో సెక్యూరిటీతో తీసుకెళ్తారు. ఎవరైనా తీసుకెళ్లాలనుకున్నా కానీ దాన్ని చాలా సెక్యూరిటీతో తీసుకెళ్తారు. కానీ ఈ పరిస్థితి ఉండకపోవచ్చు అనేది మాత్రము స్థానికంగా మనం వాటిని చూస్తే మాత్రం అర్థమవుతుంది శ్వేత. అంటే ఇవన్నీ సేకరిస్తున్న ఈ స్థానికులు ఏమంటున్నారు, ఇంతకీ పోలీసులు ఏమంటున్నారు? అయితే దీనికి సంబంధించి వీటిని సేకరిస్తున్న స్థానికులు మాత్రం ఇది బంగారమే అనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే దానికి మనకు కొంచెం కనిపిస్తున్నది ఏవైతే చిన్న చిన్న ముక్కలు ఉన్నాయో వాటి మెరుపు కావచ్చు, బంగారు పూత కావచ్చు, అది కనిపిస్తుంది. కొంచెం కనిపించడంతో వాళ్ళు ఎవరి మాట వినే పరిస్థితి లేదు. అంటే ఇది బంగారమే మాకు అంటే దొరుకుతుంది అనే ఆలోచనతో వాళ్ళు ఇప్పటికి కూడా బంగారానికి సంబంధించిన ముక్కలు అవి అనే భ్రమలోనే ఉన్నారు. పోలీసులు కూడా దీంట్లో కొంచెము అంటే పూర్తిగా వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి. దాంతో అంటే పోలీసులు ఏదైతే ట్రాఫిక్ ను మళ్లించేది, ట్రాఫిక్ ను అదుపు చేయాల్సిన పోలీసులు కూడా కొంతమంది వాళ్ళు కూడా వీటిని అంటే నిజమైన బంగారం కావచ్చు అనే ఆలోచనతో వాళ్ళు కూడా ఇదే పనిలో పడ్డట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శేఖర్.
వేమపల్లి మండలం హైవే రోడ్ ఇది. హైవే రోడ్డు మీద లారీలో నుంచి బంగారం పోయిందని చెప్పి మొత్తం ఇక్కడ స్థానికులు మొత్తం జనాలు మొత్తం ఫుల్ తిరుగుతున్నారు, వచ్చి మొత్తం దోలాడుకుంటారు మొత్తం ఊరికి. అయితే ఇది యాక్చువల్గా ఇది బంగారమా లేకపోతే ఇది ఇత్తడి అనేది అర్థం కావట్లేదు. అయితే దీని మిక్స్ కోటింగ్ చేసుకొని ఏమైనా చేస్తారా అనేది అర్థం కావట్లేదు. కానీ సేమ్ మళ్ళీ బంగారం లెక్కనే ఉంది ఇది. అందుకనే కొంచెం మొత్తం జనాలు మొత్తం ఊరుకొని పోతున్నారు.